ఫైనల్ గా మనకు కావాల్సిన అప్డేట్ అయితే వచ్చేసింది. దేవర మూవీ నుంచి థర్డ్ సింగిల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అయితే 1000 కళ్ళతో ఎదురు అయితే చూస్తున్నారు. ఫైనల్ గా మనకున్న కళ్ళకైతే వాళ్ళైతే ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసారు. దేవర మూవీ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేసి అయితే సెప్టెంబర్ 4th అయితే రాబోతుంది. ఇదైతే ఫిక్స్ అయితే చేసుకోండి. సెప్టెంబర్ 4th వస్తుంది. సాంగ్ టైమింగ్ అయితే చెప్పలేదు, బట్ సెప్టెంబర్ 4th వస్తుంది అని చెప్పి అయితే అఫీషియల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేసి మరి అయితే చెప్పారు టీమ్. మరి వాళ్ళ పోస్టర్ లో ఏం మెన్షన్ చేశారో ఒకసారి అయితే చూద్దాం. దేవర వీడియో సాంగ్ అని చెప్పి అయితే పోస్టర్ అయితే ఉంది. నేను మీకు ముందే చెప్పాను దేవర మూవీ నుంచి లిరికల్ గా అయితే సాంగ్ అయితే రాదు. రోజు మార్నింగ్ ఒక వీడియోలో మీకు చెప్పాను దేవర మూవీ నుంచి మనకి లిరికల్ గా అయితే రాదు, లిరికల్ గా ఫోటో చేసి సాంగ్ అయితే ఉండదు, మొత్తం వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయితే చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాను. సో నా మాటలు నిజమైతే చేస్తారు. ఫుల్ సాంగ్ అయితే రాబోతుంది, వీడియో సాంగ్. మనకి అంటే మనకి ఆ సాంగ్ లో మనం థియేటర్ లో చూడాల్సింది కన్నా మనం యూట్యూబ్ లోనే చూసేయచ్చు అనమాట ఫుల్ సాంగ్ ని. ఆ విధంగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ సాంగ్ పేరు వచ్చేసి అయితే అన్ని లాంగ్వేజ్ లో కూడా దావుద్ది అని చెప్పి అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఇది వచ్చేసి అయితే గెట్ అవుట్ ద క్విక్లీ. మీకు చెప్పాను కదా ఈ సాంగ్ గిబరిష్ గా అయితే ఉండబోతుంది. గిబరిష్ అంటే మీనింగ్ అందరికి తెలిసే ఉంటుంది. అంటే మనకి ఆ లిరిక్స్ అన్ని అర్థమైతే కావు, మనకి మన లాంగ్వేజ్ అయితే కావు, బట్ ఆ బీట్స్ గానీ ఆ మ్యూజిక్ గానీ ఉంటే మనం అయితే ఫుల్ గా వైబ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము బీస్ట్ మూవీలో చూసుకుంటే అలమతి అబీపో, ఆ సాంగ్ లిరిక్స్ ఏందో తెలియదు, అలమతి ఏందో తెలియదు, అబీపో అంటే ఏందో తెలియదు, బట్ మనం అయితే ఫుల్ వైబ్ అయితే అయ్యాము. సో ఈ సాంగ్ కూడా లిరిక్స్ కూడా అలాగే ఉండబోతున్నాయి, ఫుల్ గిబరిష్ గా అయితే ఉంటాయి. సో అదే అయితే వీళ్ళైతే చెప్పుకుంటే వచ్చారు. మనకు ఆ దావుద్ అన్న కూడా మీనింగ్ కూడా తెలియదు, గూగుల్లో కొట్టుకుంటే తప్ప మీనింగ్ అయితే చెప్పలేము మన తెలుగు వాళ్ళము. ఫైనల్ గా వచ్చేసి అయితే టీం వాళ్ళైతే ట్వీట్ అయితే వేసారు. ఆ ట్వీట్ లో వాళ్ళు ఇంకా గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఇట్స్ గోయింగ్ టు బి షూట్ షాట్ అండ్ విజిల్ వర్తీ మ్యాన్నెస్ ఇన్ ఎవ్రీ బిట్. ఈ థర్డ్ సింగిల్ అనేది షూట్ షాట్ విజిల్ వర్తీ అంట. ఎవ్రీ బిట్ సాంగ్ లో వచ్చే ఎవ్రీ బిట్ కూడా వర్తి అని చెప్పి అయితే టీమ్ అఫీషియల్ గా ట్వీట్ అయితే వేయడం జరిగింది. అఫీషియల్ గా మూవీ టీం అయిపించుకోవడం వేరు, మరి వీళ్ళు ఈ రేంజ్ లో అయిపోతే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇంకో ట్వీట్ కూడా వేశారు. ఆ ట్వీట్లో ఏం వేశారు ఇంకోసారి చూద్దాం. ద బీట్స్ ఆర్ సెట్ ఫర్ ద ఇర్రెసిస్టిబుల్ డాన్స్ బ్లాస్. ఆ బీట్స్ అనేవి కూడా ఫుల్ డాన్స్ కోసం అయితే సెట్ అయితే చేశారంట. మరి సాంగ్ లో ఫుల్ డాన్స్ అయితే ఉండబోతుంది. కొత్త కొత్త స్టెప్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవ్వడానికి రెడీగా అయితే రాబోతున్నాయి. దావూదీ సాంగ్ విల్ బి మేక్ ఎవ్రీవన్ మూవ్ అంట. ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేసే విధంగా అయితే సాంగ్ అయితే ఉండబోతుందంట. హైలైట్. ఈ రేంజ్ లో అయితే మూవీ టీం అయితే అయిపోయి ఎక్కిచ్చేశారు. మరి మా సాంగ్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు నాకు తెలిసి మాక్సిమం సెప్టెంబర్ 4th అంటే ఎల్లుండి అంటే రేపు ప్రోమో వస్తుంది, ఎల్లుండి సాంగ్ వస్తుంది. సో మనకైతే డైలీ అయితే ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా మేము దేవర మూవీ గురించి మాట్లాడుతూనే ఉంటాము. సో ఇలాంటి వీడియోస్ అని అప్డేట్స్ వస్తున్నాయి.